తెలుపు తెలుపు అని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి. అర్థమవుతుందా? మీకు మీ రాజు విలువ తెలియట్లా. ఇంకా ఇవన్నీ చూపించి సనాతనం చున్నలు చూసారా మా దగ్గర ఇలాంటివి ఇలాంటి చెప్తుంటారు. ఓ మాకు తెలియదులే అని. అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు. నేను మొన్న ఒక ఆమె వచ్చింది, తెల్ల జుట్టేసుకుని. ఆమె అంతా న్యూస్ అదే ఆస్ట్రేలియన్ లాగా ఉంది. నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను. కాదు, ఆమె నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను. సరే ఇంగ్లీష్లో మాడదాం రా అని కూర్చొని మాడుతుంటున్నాం. ఆమెకి కంటెంట్ చూపిస్తుంటే ఇదంతా తూచి అంటుంది. నేను ఒప్పుకోను, నేను ప్రిపేర్ కాలేదంటుంది. నేను అడిగాను నేను రమ్మని, నువ్వేం చెవు? ఈ రాజ్యంలో చిన్నపిల్లలు ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అని అంటే, ప్రభు అన్నాడు, నీ కను దృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు. కానీ ఈ రాజ్యం ముహమ్మద్ గారు నిర్మించినటువంటి రాజ్యం, ఆ రాజ్యంలో నీ రాజును తెలుపు తెలుపు అని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి. అర్థమవుతుందా? మీకు మీ రాజు విలువ తెలియట్లా. ఇంకా మీ రాజ్యం విలువ తెలియట్లా. ఇది చూస్తే తెలుసు. ఒకరోజు తను పెంచుకున్న కుమారుడి భార్య ఆవిడ బట్టలు మార్చుకుంటారు. అల్లా గారు గాలి పంపగానే తెర చిరిగింది. తెర పైకి లేస్తే నువ్వు నేనేం చేస్తాను? కళ్ళు మూసుకొని పక్క వస్తాను. అలా రావాలి. మన ప్రభు అది నేర్పాడు. ఆయన అన్నాడు, దేవుడు ఎంత అందం సృష్టించాడు అని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈమె పాపం ఉదరాభద్ర మా మామగారు వెళ్ళిపోతున్నారని చెప్పి మంచిగా బట్టలు వేసుకుని వెళ్తూ వాళ్ళ కొడుకు వచ్చాడు. ఏమైంది మా నాన్న వెళ్ళిపోతున్నాడు, ఏమైంది ఏమో నాకు తెలియదు, అడుగు. ఆయన ఏం లేదురా, నీ భార్య బాగుంది, నువ్వు వదిలేసి నేను చేసుకుంటాను. నీ రాజు క్యారెక్టర్ ఆలోచించదు సార్. ఎలా చేస్తాడు నీ రాజు? చంటి బిడ్డల స్థుతుల మీద అసీనుడు ఉంటాడు. నీ మామ మానాచ్ఛాదమును నువ్వు తీయకూడదు, నీ కోడలి మానాచ్ఛాదమును నువ్వు తీయకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాడు. వీరు నిర్మించే రాజ్యానికి నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా స్పష్టంగా చెప్తాడు. వీరు నిర్మించే రాజ్యానికి నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా అది. ఇవన్నీ చూపించి సనాతనం చున్నలు చూసారా మా దగ్గర ఇలాంటివి ఇలా చెప్తుంటారు. ఓ మాకు తెలియదులే అని. అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు. మొన్న ఒక ఆమె వచ్చింది, తెల్ల జుట్టేసుకుని. ఆమె అంతా న్యూస్ అదే ఆస్ట్రేలియన్ లాగా ఉంది. నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను. కాదు, నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను. సరే ఇంగ్లీష్లో మాడదాం రా అని కూర్చొని మాడుతుంటున్నాం. ఆమెకి కంటెంట్ చూపుతుంటే ఇదంతా తూచి అంటుంది. నేను ఒప్పుకోను, నేను ప్రిపేర్ కాలేదంటే. నేను అడిగాను నేను రమ్మని, నువ్వేం చెవు అంటున్నామా లైవ్ లో? ఏ సబ్ దిస్ ఈజ్ ఆల్ రాంగ్, దిస్ ఈజ్ టెక్స్ట్ పెట్టాను కదా. మన సహోదరులకు తెలియదు ఇలా ఉంది. ఆ పుస్తకాల్లో రాసుకున్నారు. అందుకు ఆ సమస్య. శ్రీ బ్రహ్మవైవర్త పురాణం వ్యాఖ్యానం రాశాడు. ఆ వ్యాఖ్యానం ఏమైంది? దేవుడు ఏం చేశాడు ఇక్కడ? దేవుడు అదే ప్రాబ్లం. అదే ఆయన నిర్మించే రాజ్యంలో అగ్ని చేత పుటము వేయబడి తీసినటువంటి మానవ సమాజం, వేలిమి బంగారము లాంటి మానవ సమాజం, నిజముగా ఆయన చిత్తానికి లోబడే ప్యూర్గా ఉండే ముహమ్మద్ గారు కట్టినటువంటి ఆయన అన్నారు, స్త్రీలు అరబుద్ధుళ్ళు అన్నారు. స్టోరీ చెప్పట్లేదు, మీ కళ్ళ ముందు ఉంది, కాలంలో చూసుకోండి. ఆ రెఫరెన్స్లో మీ ఇద్దరితో మాట్లాడి అల్లాగారితో సంభాషణ చిట్చాట్ అయిపోయిన తర్వాత ఎన్నికొచ్చింది. ఎన్నికొస్తే ఆ పక్కన నరకం ఉంది, ఆయన కొంచెం చూసి వెళ్ళిపోయి
ఏముందో నరకంలో చూద్దాం. చూస్తే అందులో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఆయన పోతే పోయాడు, అల్లాతో మాట్లాడితే మాట్లాడాడు, పోతే తొంగి చూస్తే చూశాడు. ఆయనకు స్త్రీలు కనపడటం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు ఎందుకు స్త్రీలు నరకానికి వెళ్తారు అంటే అలాగే స్త్రీలు ఏమంటే పురుషులను వాళ్ళు పాపంలో పడేలా చేస్తారు, వాళ్ళందరూ నరకానికి. ఇది వారు నిర్మించే రాజ్యం, మన రాజ్యం. నీ ప్రభు, నీ రాజు, నీ రాజు కట్టే రాజ్యం ఏమిటి? ఆయన దగ్గరికి ఒక ఆమె కడుపు వృత్తి ఒళ్ళమ్ముకునే ఆమె వచ్చి విటామాన్సి అత్తరు బుద్ధి తీసుకుని వచ్చి పగలగొట్టి తన కాళ్ళ మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అర్థమవుతుంది. పాపంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుని వచ్చి కొట్టండి అరే మీరు పట్టుకు మీరు పట్టిండ్రా అమ్మా. ఈ రాజు పైకి వెళ్ళి తొంగి చూసాడు కాదు, అక్కడి నుంచి వచ్చాడు. ఆయన తొంగి చూడాల్సిన పని లేదు, అక్కడి నుంచే వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక్క స్త్రీ బాయి దగ్గరికి వస్తుంది, నీళ్ళు పట్టుకుంటుంది. ఈ రాజు జగములనేలే రాజు తన చేతి పనులుగా ఉన్నటువంటి భూమి ఆకాశములు, ఆకాశము తన సింహాసనం, భూమి తన పాదపీఠం. కానీ ఈ రాజు బిందెలెట్టుకుని నీళ్ళెట్టుకుని కదా, అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాడు. ఆమె వస్తే అమ్మా నీళ్ళు ఇస్తావా? డిఫరెన్స్ ఈ రెండు రాజ్యాల ఆ వైఖరి స్త్రీల పట్ల, ఈ వైఖరి స్త్రీల పట్ల. ఈ రాజు స్త్రీలను గౌరవించే, ఈ రాజు స్త్రీలకు డిగ్నిటీని ఇచ్చే రాజు. అందుకనే ఈ దేశంలో ఏం జరిగింది తెలుసా? ఈ దేశంలో ఇంకొక 5 నిమిషాలు ఎవరో ఒకరు ఆవులించకపోతే చెప్తాను. ఈ దేశంలో స్త్రీలు అది చట్టం. మనం చూసిన సినిమా గురించి అదేదో జరగలేదు అనుకుండేది, అది జరిగింది. అది ఈ దేశంలో ఉన్న చట్టం. ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణులను చూస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి. ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్ వేసుకునే అధికారం లేదు. వేసుకోకూడదు అన్నారు. వేసుకుంటే మీ స్థానాల బరువు చూసి దానికి పన్ను విధించాలి కట్టు అన్నారు. కానీ ఒక పేరు చెప్తాను, చార్ల్స్ మీర్. నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్ వేసుకోవడానికి కారణం అన్నీ. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశారు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా? మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి వృత్తి భారతదేశాన్ని నిర్మించారు. చార్ల్స్ చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ, ఈ ఇద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు, ఆయన బంగారాన్ని అలా కాల్చేశారు. 3 సార్లు. అయినా కానీ దానికి తగ్గేది లేదు. స్త్రీలకు వారిని చూసి అడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్ వేసుకోవడం మొదలుపెట్టాను అనుకుని రోడ్లో వాళ్ళ స్థనాలు కోసి ఊరేగించారు. అయినా కానీ ఆయన అన్నాడు, దేవుని రాజ్యం, దేవుని శక్తి మీ మీద ఉంది, భయపడద్దు.